హాయ్ ఫ్రెండ్స్, చైనా ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కాదు. అలాంటి చైనా ఇప్పుడు తన ఎడారి భూభాగంలోకి కుందేళ్లను వదిలేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1.2 మిలియన్ల కుందేళ్లను వదిలిపెట్టింది. అసలు చైనా ఇన్ని కుందేళ్లను ఒక్కసారిగా ఎందుకు వదిలిపెట్టిందో వింటే మీరు ఆశ్చర్యపోతారు. చైనా ప్రయోజనం లేకుండా ఏ పని చేయదు అన్న విషయం అందరికీ తెలుసు కదా. అసలు ప్రపంచవ్యాప్తంగా పంటలే లేవు, పంటలు సాగు చేయడానికి భూమి కూడా లేదు. అందుకే ఎడారి ప్రాంతాలను సాగు భూమిగా చేయడం కోసం ఆయా దేశాలు రకరకాల ప్లాన్స్ వేస్తూ వస్తున్నాయి. అయితే చైనాలోని ఎడార్లు వాటి పరిమాణాన్ని నిరంతరం పెంచుకుంటూ వెళ్తున్నాయి. 1990ల నాటి గురించి మాట్లాడుకుంటే చైనా భూభాగం ఎడారి ప్రాంతం కలిపి సుమారు 1.714 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. అంటే చైనా భూభాగంలో 5వ వంతన్నమాట. 2015 నాటికి చైనా యొక్క ఎడారి భూమి 2.62 మిలియన్ చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. అంటే చైనాకు చెందిన భూమిలో 1/3 వంతు ఎడారిగా మారిపోయింది. ఈ పరిస్థితి ఇలాగే వదిలేస్తే ప్రమాదమని తెలుసుకున్న చైనా ప్రభుత్వం వెంటనే కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంది. 21వ శతాబ్దం దాటిన దగ్గర నుంచి చైనాలో ప్రతి సంవత్సరం 10,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రాంతం ఎడారిగా మారిపోతూ వస్తోంది. దీన్ని అరికట్టడానికి అక్కడ పెద్ద ప్లాంటేషన్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది చైనా. నిరంతరాయంగా పెరుగుతున్న ఎడారి భూమిని అరికట్టాలి అంటే అక్కడ పచ్చదనం వ్యాపించాలి, చెట్లు ఉండాలి, ఎడారిని పంటలు పండే భూమిగా మార్చేయాలి. దానికోసమే చైనా ప్లాంటేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కానీ ఆ విషయం పెద్దగా వర్కౌట్ కాలేదు. దాంతో చైనా ఎలాగైనా ఏదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకుంది. అప్పుడే ప్రసిద్ధ శాస్త్రవేత్త కియాన్ క్సూజిన్ అనే ఆయన్ని రంగంలోకి దింపింది. ఆయన ఈ మొత్తం వ్యవహారంలో తనకు తెలిసిన కొన్ని కీ పాయింట్స్ ని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఎడారిలో చెట్లను నాటి పర్యావరణాన్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది అంటూ 3 ప్రక్రియలను వివరించారు. ఒకేసారి కాకుండా ఎడారుల్లో నెమ్మదిగా ఒక క్రమ పద్ధతిలో చెట్లు, మొక్కలు, గడ్డిని మాత్రమే పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించారు. ఎందుకంటే అడవుల్ని పరిశీలిస్తే గనక అడవుల్లో చెట్లు, మొక్కలు పెరిగే నమూనా ఏకరీతిగా ఉండదు. అలాగే చైనా ప్రజలకు ఉపాధి మార్గాన్ని కూడా చూపించాలని కూడా డిసైడ్ అయింది చైనా. అంటే శుష్క భూముల్లో వ్యవసాయం ద్వారా ప్రజలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించుకుంది. చైనాలో జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. చైనా భూభాగంలో 3వ వంతు భూమి ఒకవేళ ఎడారిగా మారితే ప్రజల బతుకు తెరువు కష్టమైపోతుంది. కాబట్టి ఎడారుల్ని పంట భూములుగా మార్చాలని ప్రణాళికను రూపొందించింది. తక్కువ నీటితో పండే వ్యవసాయ పంటలను ఎంచుకునేలా ప్లాన్ చేసింది. అటవీ సంపదను పెంచడంతో పాటు వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. అటవీ ప్రాంత అభివృద్ధితో పాటు వ్యవసాయ అనుబంధ పశుపోషణతో ఒక సమీకృత వ్యవస్థను సృష్టించాలని అనుకుంది చైనా. దీని వలన ముందుగా అడవులు సృష్టించబడతాయి, తర్వాత నెమ్మదిగా అభివృద్ధి చెందుతాయి. ఆ తరువాత పశుపోషణ, వ్యవసాయం ఆటోమేటిక్గా డెవలప్ అవుతాయని చైనా భావించింది. ఇక ఎలాంటి జంతువులను ఈ ఎడారుల్లో పెంచాలి అనే విషయం పైన కూడా చైనా ఆలోచించింది. అప్పుడు చైనా శాస్త్రవేత్త కియాన్ జిన్సెన్ ఒక ప్రతిపాదన చేశారు. ఈ పొడి వాతావరణంలో త్వరగా పెరిగి వేగవంతంగా సంతానోత్పత్తి చేసే కుందేలు జాతిని ఎంచుకుంటే ఎంతో బాగుంటుంది అని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. కుందేళ్లు పొడి వాతావరణంలో త్వరగా పెరిగిపోతాయి, వెంటనే పిల్లల్ని కూడా కనేస్తూ ఉంటాయి. చైనా ప్రభుత్వానికి కూడా ఈ ప్రతిపాదన బాగా నచ్చేసింది. వెంటనే ఈ ప్రాజెక్ట్ కోసం ఫ్రాన్స్కు చెందిన ప్రత్యేక జాతి కుందేళ్లను ఎంచుకున్నారు. అదే రెక్స్ హెయిర్ కుందేలు. ఈ రకం కుందేళ్లలో ఎన్నో రకాల ప్రత్యేకతలున్నాయి. ఈ జాతి కుందేళ్లతో ప్రభుత్వం క్రమంగా పశుపోషణను ప్రారంభించింది. వ్యవసాయం చేస్తున్న రైతులు రెక్స్ హెయిర్ కుందేళ్ల పెంపకం, పశుపోషణ, వ్యవసాయ పనులతో పాటు భూమిని రక్షించడానికి అటవీ నమూనాలో తోటలు కూడా సాగు చేయడం స్టార్ట్ చేసేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ విషయం వింటే చైనా ప్లాన్ ఏంటో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఈ రెక్స్ కుందేలుకు ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకున్నాం కదా. అదేంటంటే ఇది గడ్డి యొక్క మూలాలను వెతుకుతూ వెళ్తుంది. అలా గడ్డి కోసం వెతకడానికి భూమిని చాలా లోతుకు తవ్వుకుంటూ వెళ్తుంది. గడ్డి మూలాల కోసం ఇవి బోరియలను, సొరంగాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. అంటే మనం ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించి ఎడారిని తవ్వే బదులు ఈ కుందేళ్లు ఆ పనిని చాలా సులభతరం చేసేస్తాయి. అలాగే దీని పునరుత్పత్తి సామర్థ్యం ఇతర జంతువుల కంటే 25 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇది అత్యధిక సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఒక ఆడరెక్స్ హెయిర్ కుందేలు సంవత్సరానికి 40 పిల్లలకు జన్మనిస్తుంది. ఆడకుందేళ్లు పుట్టిన వెంటనే చాలా వేగంగా పెరిగిపోతాయి. ఇప్పుడు చైనా ఆ ఎడారుల్లో వదిలేసిన 1.2 మిలియన్ కుందేళ్లు కాస్త రాబోయే కొన్నేళ్లలో 1.8 మిలియన్ కుందేళ్లు అవుతాయని చైనా ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ఈ కుందేళ్ల వలన ఒక మంచి పని జరుగుతోంది. అదేంటంటే ఈ కుందేళ్లు నేలను చాలా లోతుగా తవ్వుతూ ఉంటాయి.
అప్పుడు ఆ గుంతల్లోకి గాలి వెలుతురు బాగా ప్రసరిస్తాయి. అలా కింద ఉన్న మట్టి పైకి, పైన ఉన్న మట్టి కిందకు వెళ్లి నేల త్వరగా సారవంతమవుతుంది. మన పల్లెటూళ్లలో రైతులు చేసే పనిలాంటిదే ఇక్కడ కుందేళ్లు చేసేస్తాయి. అలా గడ్డి మూలాలను తవ్వుతూ వెళ్లి ఎరువులోని విత్తనాలు వాటి మలమూత్రాల ద్వారా ఎడారి మొత్తం వ్యాపించేలా చేస్తాయి. అలా అక్కడ కొత్త మొలకలు రావటం ప్రారంభమవుతుంది. అప్పుడు అడవులు నెమ్మదిగా పెరగటం స్టార్ట్ అవుతాయి. ఈ కుందేళ్లు తినే పద్ధతి, నేలను త్రవ్వే పద్ధతి వలన పూర్తిగా ఇసుకతో నిండిన ప్రాంతం ఇప్పుడు మెల్లగా పచ్చగా మారుతోంది. ఇక చైనా ఎడారి గురించి మాట్లాడుకుంటే చెట్లు, మొక్కలు, పొదల శాతాన్ని పరిశీలిస్తే గతంలో అది 3% మాత్రమే ఉండేది. అంటే 100 కిలోమీటర్ల అడవి ఉంటే అందులో 3 కిలోమీటర్ల లోపల అక్కడక్కడ కొన్ని పొదలు, చెట్లు, మొక్కలు మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు చైనా భూభాగంలో వచ్చిన మార్పు గురించి చెప్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే కుందేళ్లు తమ పేడ, మూత్రంతో విత్తనాలను వ్యాప్తి చేశాయి. దీని కారణంగా 2021 సంవత్సరం నాటికి వృక్ష సంపద 84.6% పెరిగింది. అంటే ఈ ఎడారి భూమిలో చెట్లు, మొక్కలు, పొదలు, గడ్డి కనిపిస్తూ చిన్న సైజు అడవిలా మారిపోయింది. అంటే ఎన్ని ఎక్కువ కుందేళ్లను ఇక్కడ వదిలితే అంతమేర భూమి మొత్తం కూడా ఇసుక నేల నుండి సాధారణ నేలకు మారిపోతోంది. ఇక ఎడారి నేల మొత్తం పచ్చని చెట్లతో కలకల్లాడిపోతోంది. ఇలా పచ్చని పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందితే ఎడారి అనేది కనిపించకుండా పోతుందని భావిస్తోంది. ఉపాధిని కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, ఆహారానికి కూడా కొరత ఉండదు అని ఆలోచిస్తోంది చైనా. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు చైనా వైపే చూస్తున్నాయి. అడవిని కూడా సాగు భూమిగా చేసిన విధానానికి ఫిదా అవుతున్నాయి. అయితే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అక్కడ పనిచేస్తున్న వారు, వ్యవసాయం చేస్తున్న రైతులు అదనపు పశుపోషణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్కడ అటవీ నమూనాలో మొక్కలు నాటాలని చైనా ప్రభుత్వం ఆదేశించింది. కుందేళ్ల అదనపు పోషణ వలన చైనాలోని రైతులకు అదనపు ఆదాయం సమకూరటం మొదలైంది. ఎందుకంటే కుందేళ్ల బొచ్చుకు ఇప్పుడు డిమాండ్ బాగా పెరిగింది. ఈ కుందేళ్ల బొచ్చును చలికోట్ల కోసం ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. అలా కుందేళ్ల బొచ్చును అమ్మటం ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అలాగే కుందేళ్ల మాంసాన్ని చైనాలో పెద్ద ఎత్తున వినియోగిస్తారు. దీని వలన అక్కడి రైతులకు అదనపు ఆదాయం సమకూరుతోంది. ఇలా రైతులను ప్రోత్సహించడం ద్వారా వాళ్ళు ఎడారిని పచ్చగా మార్చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎకోసిస్టమ్ ని చైనా డెవలప్ చేస్తూ వచ్చింది. దీని వలన అటవీ, వ్యవసాయం, పశుపోషణను అభివృద్ధి చేసి ఒక ట్రయాంగిల్ ప్రక్రియను ఇంప్లిమెంట్ చేశారు. ఎడారిని పచ్చగా మార్చేందుకు ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. చైనా శాస్త్రవేత్తలు, స్థానికంగా ఉండే రైతుల కారణంగా ఈ ఎడారిని పచ్చగా మార్చే ప్రాజెక్ట్ సక్సెస్ అయింది. అన్ని దేశాలు కూడా ఇలాంటి ప్రక్రియను ప్రారంభించాలంటూ చైనా కోరుతోంది. ఇలా చేస్తే గనక ఎడారి భూభాగాలు ఎక్కువగా ఉన్న దేశాలన్నీ పచ్చగా మారిపోతాయని చెబుతోంది చైనా. ఈ ప్రక్రియను ఫాలో అయితే గనక ఎడారి భూమి వ్యవసాయ భూమిగా మారి తిండికి ఎలాంటి కొదువ ఉండకుండా పోతుంది. అప్పుడు ఆకలి మరణాలు కూడా తగ్గిపోతాయి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.